టు మూవీ మిక్స్చర్. అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా స్టోరీ కంప్లీట్ చేశాడా? లెంగ్తీ టైటిల్ ఫిక్స్ అయిందా? వెంకీ ఫాహద్ సరసన ఆ భామల్ని సెలెక్ట్ చేశారా? జూలై నుండి మూవీ సెట్స్ పైకి వెళ్లనుందా? ఈ విషయాలు తెలియాలంటే అనిల్ రావిపూడిని అడుగుదాం రండి. మనశంకర్ వరప్రసాద్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో లేదో, అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా మీద ఆయన కంటే ఆడియన్స్, ఫ్యాన్స్, క్రిటిక్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నెక్స్ట్ సంక్రాంతికి వస్తానని జస్ట్ హింట్ ఇచ్చాడంతే. డిఫరెంట్ కథనాలు పుట్టుకొచ్చేస్తున్నాయి. నెక్స్ట్ వెంకటేష్తోనే వర్క్ చేయబోతున్నాడని, ఫహాద్ ఫజిల్ కీ రోల్ చేస్తున్నాడన్న రూమర్స్ గట్టిగానే వినిపించాయి. వీరికి హీరోయిన్స్ను ఫిక్స్ చేశారని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయింది. వెంకీ సరసన పూజా హెగ్డే, కీర్తి సురేష్, ఫహాద్తో జోడీగా ఆషికా రంగనాథ్ నటించబోతున్నారట. అలాగే శ్రీమతి లలితారెడ్డి అని, కేర్ ఆఫ్ బావమర్ది బాలిరెడ్డి సౌజన్యంతో ఇలా రకరకాలుగా టైటిల్స్ ఫిక్స్ చేసేశారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ స్టోరీగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటూ ఊదరగొట్టారు. ఇవన్నీ అనిల్ రావిపూడి సన్నిహిత వర్గాల నుంచి తీసుకున్న సమాచారమా అనడానికి లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన పేపర్పై పెన్నే పెట్టలేదట. తన సినిమా గురించి తనకే తెలియని సమాచారం స్ప్రెడ్ అవ్వడం చూసి అనిల్ రావిపూడి కూడా షాక్ అయ్యాడు. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై వస్తున్న రూమర్స్కు చెక్ పెడుతూ ఓ ఫన్నీ ట్వీట్ చేశాడు. నేను పేపర్ మీద కలం కూడా పెట్టలేదు, ఇంకా నటీనటులు, స్టోరీ, టైటిల్ కూడా పెట్టేశారు. ఈ ఫ్లో చూస్తుంటే యాక్షన్ కట్ కూడా చెప్పేస్తారేమో. మీ ఉత్సాహాన్ని నేను అర్థం చేసుకోగలను. అలాగే నేను చేసే సినిమా ఏంటి, ఎవరితో అనేది అతి త్వరలో నిజమైన పూర్తి వివరాలు మీకు అందిస్తాను అంటూ క్లారిటీ ఇచ్చాడు అనిల్ రావిపూడి. డాక్టర్ కాబోయి యాక్ట్రెస్ అయ్యామంటూ ఉంటారు హీరోయిన్స్. కానీ కొంతమంది భామలు ఎంబీబీఎస్ చదువుతూనే సినీ కెరియర్ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారు. మరికొందరు ప్యాషన్ కోసం డాక్టర్ వృత్తిని వదిలి ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అలా డాక్టర్స్ కమ్ యాక్టర్స్ గా ప్రూవ్ చేసుకుంటున్న భామలెవరో ఓ లుక్కేయండి. ఇటు సినీ కెరీర్, అటు అకాడమిక్స్ బ్యాలెన్స్ చేయలేక ఎడ్యుకేషన్ ను మధ్యలోనే ఆపేస్తుంటారు హీరోయిన్స్. కానీ ఈ భామల రూటే సపరేటు. ఓవైపు కెరీర్, మరోవైపు వైద్య విద్యను అభ్యసిస్తూ ఎంతో మందికి రోల్ మోడల్స్ అయ్యారు. జార్జియాలో ఎంబీబీఎస్ చదువుతూనే నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన సాయి పల్లవి ఓవైపు యాక్టింగ్ కొనసాగిస్తూనే మరోవైపు వైద్య విద్యను పూర్తి చేసింది. అలాగే ఇక్కడ ప్రాక్టీస్ చేసేందుకు ఎగ్జామ్ కూడా రాసింది. ప్రెజెంట్ బిజీ షెడ్యూల్స్ వల్ల ప్రాక్టీస్ పక్కన పెట్టిన సాయి పల్లవి భవిష్యత్తులో డాక్టర్ గా సెటిల్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తెలుగు అమ్మాయి శ్రీలీల కూడా ఎంబీబీఎస్ చదువుతూనే మొహానికి మేకప్ వేసుకుంది. చేతిలో భారీలైన పున్న, బిజీ షెడ్యూల్స్ ఉన్న అకాడమిక్స్ ను అశ్రద్ధ చేయలేదు. ఎట్టకేలకు ఎంబీబీఎస్ పూర్తి చేసి తాజాగా డిగ్రీ తీసుకుంది ఈ వైరల్ వయ్యారి. తనకు ఇష్టమైన నటన కోసం డాక్టర్ వృత్తిని పక్కన పెట్టేసింది మరో టాలీవుడ్ గర్ల్ కామాక్షి భాస్కర్ల. చైనాలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి కొన్నాళ్ల పాటు డాక్టర్ గా వర్క్ చేసి ఆ తరువాత యాక్ట్రెస్ గా మారింది ఈ బ్యూటీ. డాక్టర్ రాజశేఖర్ పెద్ద కూతురు శివాని రాజశేఖర్ కూడా తన తండ్రి అడుగుజాడల్లోనే ఎంబీబీఎస్ పూర్తి చేసింది. శివాని హైదరాబాద్ లోని అపోలో మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. గాడ్సేతో టాలీవుడ్ తెరంగేట్రం చేసిన ఐశ్వర్య లక్ష్మి కూడా వైద్య విద్యను కంప్లీట్ చేసింది. ప్రస్తుతం తెలుగులో సంబరాల ఏటిగట్టు చేస్తున్న ఈ బ్యూటీ కేరళలో మెడిసిన్ పూర్తి చేసింది. డాక్టర్ కాబోయే యాక్ట్రెస్ అయ్యామంటూ గతంలో ఎంతో మంది హీరోయిన్స్ మాటలకు వీళ్లు రివర్స్ చేసి చూపిస్తూ అప్కమింగ్ బ్యూటీలకు ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు. నిఖిల్ ఏడాదిలో కంప్లీట్ చేయాల్సిన స్వయంభూను ఇంచుమించు 3 years కి ఫినిష్ చేశాడు. ఈ డిలేకు కారణాలు చాలానే చెప్తున్నాడు. అలాగే కార్తికేయ 3 ఎప్పుడు పట్టాలెక్కుతుందో రివీల్ చేసిన ఈ యంగ్ హీరో ఓ మ్యాటర్ కూడా లీక్ చేసేశాడు. అలాగే స్వయంభూ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు. కార్తికేయ 2తో పాన్ ఇండియా పేజ్ లోకి అడుగుపెట్టిన నిఖిల్ ఆ తరువాత కొన్ని మిస్టేక్స్ చేయడంతో గ్రాఫ్ కాస్త డౌన్ అయింది. మళ్లీ కంబ్యాక్ అయ్యేందుకు గట్టిగా ట్రై చేస్తున్నాడు. పీరియాడిక్ వార్ డ్రామా స్వయంభూతో రాబోతున్నాడు. ఈ రియల్ స్టోరీ కోసం టోటల్ లుక్స్ అండ్ గెటప్ చేంజ్ చేశాడు. కానీ ఏడాదిలో రావాల్సిన ఈ సినిమాను కంప్లీట్ చేయడానికి దాదాపు 3 ఏళ్లు తీసుకున్నాడు. తాజాగా ఇంత టైం తీసుకోవడానికి రీజన్ వెల్లడించాడు నిఖిల్. కాస్త లేట్గా వచ్చినా పర్ఫెక్ట్ గా రావాలన్నదే తమ ఎయిమ్ అని, సీజీ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ వల్ల మూవీ డిలే అయిందని అన్నాడు. ఈ సినిమా ని కూడా మీరు 2 years డిలే అయినా కానీ దాన్ని ఎలా మీరు ప్రమోట్ చేస్తూ వచ్చారో నాకు తెలుసు. అండ్ ఈ రోజు కూడా మీరు ఇంత అటెండెన్స్లో ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ ప్రెషస్ టైం తీసుకున్నందుకు. అలాగే 2 years నుంచి నేను ఏం చేస్తున్నానంటే మా సపోర్టర్స్ అందరూ ఉన్నారు వెనకాల. గైస్, ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు, క్వాలిటీ మూవీస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో వర్క్ చేస్తున్నట్లు చెప్పాడు నిఖిల్. స్వయంభూలో వారియర్ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యేందుకు 45 days ట్రైనింగ్ తీసుకున్నాడట. కథను నమ్మి టైం స్పెండ్ చేద్దామనుకున్నట్లు వెల్లడించాడు. ఓ రియల్ స్టోరీని చూపించబోతున్నారట. ఇదే టైంలో ఓ మ్యాటర్ లీక్ చేశాడు నిఖిల్. ఒక మంచి సినిమా తీసాం,
అండ్ మేము నమ్ముతున్నాం ఒక మంచి కథని ఒక సినిమా పరంగా తీసాం విత్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్స్ అండి. లైక్ నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ సెంధిల్ గారు ఫర్ నిజంగా అండి. లైక్ నేను అనుకోలేదు సెంధిల్ గారు ఫ్రేమ్లో నేను ఎప్పుడైనా కనబడతానని, ఎందుకంటే ఆయన అద్భుతమైన ఆస్కార్ అవార్డ్ ఫిల్మ్స్, ఇంటర్నేషనల్ ఫిల్మ్స్, లైక్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ నేను చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద బుకే రాయాలి. సో సెంధిల్ గారి గురించి హీఈస్ అ వాకింగ్ ఎన్సైక్లోపీడియా. సో అలాంటి గ్రేట్ టెక్నీషియన్ ఫ్రేమ్లో నేను కనబడ్డాను, నాకు చాలా ఆనందంగా ఉంది. స్వయంభూలో టీజర్ ఈవెంట్లో నిఖిల్తో పాటు హీరోయిన్స్ నభా నటేష్ అండ్ సంయుక్త మీనన్ సందడి చేశారు. ఇదే టైంలో కాసేపు యాంకరింగ్ చేసిన నిఖిల్ నభా నటేష్ క్యారెక్టర్ సుందరవల్లి గురించి చెప్తూ ఆమె 2 parts లో ఉండబోతోంది అంటూ స్వయంభూకి పార్ట్ 2 ఉందని చెప్పకనే చెప్పేశాడు హీరో. ఇక ఈ సినిమాను 3 versionతో పాటు విదేశీ భాషలైన చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. తమన్నా బాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలతో ఫుల్ స్వింగ్ లో ఉంది. సమంత మా ఇంటి బంగారాన్ని పట్టాలెక్కించి ఆ షూటింగ్ లో బిజీగా గడుపుతోంది. మరి వీళ్ళ ఫ్రెండ్ కాజల్ అగర్వాల్ సంగతి ఏంటి? నెక్స్ట్ ఏ మూవీ చేయబోతోంది? ఆమె కమిట్ అయిన సినిమాలు ఆగిపోయాయా? విడుదలకు నోచుకోవడం లేదా? టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ సినీ కెరీర్ కష్టాల్లో నడుస్తోంది. గత ఏడాది పేరుకు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది, కానీ అవి బాక్సాఫీస్ దగ్గర తుస్సుమన్నాయి. సికిందర్ కన్నప్ప చిత్రాల్లో చోటా రోల్స్ తో సరిపెట్టేసింది. ఆ తర్వాత కొత్త సినిమా కబుర్లు వెల్లడించలేదు. ఆ మధ్య తమన్నాకు చెందిన జ్యువెలరీ లాంచ్ ఈవెంట్లో మెరిసింది కాజల్. తమన్నా, సమంత, కాజల్ రీయూనియన్ అయి ఫోటోలకు పోజులిచ్చారు. గతంలో కాస్త బొద్దుగా కనపడిన కాజల్ అగర్వాల్ మళ్ళీ ఫిట్ గా తయారైంది. కాజల్ అగర్వాల్ చేతిలో చెప్పుకోవడానికి క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కానీ వాటిల్లో నటిస్తుందో లేదో కూడా చెప్పలేని సిచ్యువేషన్. 3-4 ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయో షెడ్డుకు వెళ్లాయో కూడా తెలియని డైలమా. ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న రామాయణంలో మండోదరి క్యారెక్టర్ చేస్తున్నట్లు ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి, కానీ నో అఫీషియల్ కన్ఫర్మేషన్. ఎప్పుడో 4 ఏళ్ల క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఉమా ఎప్పుడు విడుదలవుతుందో తెలియని సిచ్యువేషన్. అలాగే క్వీన్ రీమేక్ వెర్షన్ లో ప్యారిస్ లో నటించింది, అది రిలీజ్ కు నోచుకోలేదు. ద ఇండియా స్టోరీది మరో కహాని. గత ఏడాది ఆగస్టులో రిలీజ్ కావాల్సిన ఈ ప్రాజెక్ట్స్ ఎంతవరకు వచ్చిందో నో అప్డేట్. అలాగే ఇండియన్ 2లో క్యామియోతో సరిపెట్టేసి పార్ట్ 3లో చూసుకుందామనుకుంటే అసలు ఇండియన్ 3 సెట్స్ పైకి వెళ్తుందో లేదో కూడా డౌటే. ఇలా తను కమిట్ అయిన సినిమాలన్నీ డైలమాలో పడిపోయి కాజు పాప కెరీర్ కూడా డైలమాలోనే కొనసాగుతోంది. మళ్ళీ చందమామ కొత్త సినిమా కబురు ఎప్పుడు చెప్తుందో, మళ్ళీ ఎప్పుడు మెరుపులు చూపిస్తుందో. నెక్స్ట్ ఇయర్ పొంగల్ రేస్లోకి మరో హీరో కూడా వచ్చేస్తున్నాడా? సంక్రాంతికి వచ్చి తీరాల్సిందే అన్నట్లుగా మేకర్స్ టైటిల్ ఫిక్స్ చేశారా? గతంలో ఓసారి డబుల్ ఫోర్స్ చేసి చేతులు కాల్చుకున్న స్టార్ మరోసారి ఆ సాహసం చేయబోతున్నాడా? సంక్రాంతి స్లాట్ టైట్ ఉందని తెలిసి కూడా రిస్క్ చేస్తోన్న హీరో ఎవరు? 2027 సంక్రాంతికి ఇప్పటి నుండే నువ్వా నేనా అన్నట్లుగా ఫైట్ మొదలైంది. ఏడాదికి ముందుగానే ఒక్కొక్కరుగా పొంగల్ స్లాట్ బుక్ చేసేసుకుంటున్నారు. ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్ చేశారు నాగార్జున, అనిల్ రావిపుడి, సర్వానంద్, తేజ సజ్జా. ఇక చిరంజీవి, బాలయ్య, పవన్ కూడా రెడీనే అంటున్నారు. ఇంతలో నితిన్ కూడా ఈ టఫ్ కాంపిటీషన్ లోకి హెడ్ పెట్టబోతున్నాడట. అయితే విఐ ఆనంద్ మూవీతో కాదట, కొత్త ప్రాజెక్ట్స్ తోనని సమాచారం. వరుస డిజాస్టర్స్ తో స్ట్రగుల్ ఫేస్ లో ఉన్న నితిన్, ఎల్లమ్మ, స్వారీ లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ వదిలేసుకుని ఇప్పుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ మూవీకి కమిట్ అయ్యాడు. తాజాగా అఫీషియల్ అనౌన్స్ వచ్చేసింది. ఇందులో నితిన్ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడట. గతంలో అల్లరి బుల్లోడులో డబుల్ ఫోజే చేశాడు, కానీ ఫలితం డిజాస్టర్. మళ్లీ ఇన్నాళ్లకు డ్యూయల్ క్యారెక్టర్ చేయబోతున్నాడు అన్నది బజ్. ఇదే కాదు, నెక్స్ట్ సంక్రాంతిని టార్గెట్ చేస్తూ సరికొత్త మూవీతో రాబోతున్నాడు. తొలి మూవీ ఆయతో హిట్ అందుకున్న అంజికే మణిపుత్ర దర్శకత్వంలో ఓ మూవీకి కమిట్ అయ్యాడు నితిన్. దీనికి సంక్రాంతి శుభాకాంక్షలు అనే టైటిల్ ఫిక్స్ అయినట్లు సమాచారం. నెక్స్ట్ ఇయర్ పొంగల్ కు మూవీ వచ్చేలా లాక్ చేసుకున్నారట. ఓన్ ప్రొడక్షన్ హౌస్ శ్రేష్ఠ మూవీస్ లో ఈ సినిమా ఉండబోతోందట. మొత్తానికి 2027 సంక్రాంతికి స్టార్ హీరోల మధ్య క్లాష్ ఓ లెవెల్లోనే ఉండేటట్లుగా కనిపిస్తోంది. చూడాలి ఆ టైంకి ఎన్ని జాయిన్ అవుతాయో, ఎన్ని వస్తాయో, ఎన్ని జారుకుంటాయో. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ మీకోసం. శ్రీ విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ మృత్యుంజయ్ ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడ్డంతో మేకర్స్ టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. రాజమౌళి టీజర్ డిజిటల్ వేదికగా లాంచ్ చేశారు. రెబా మోనికా జాన్ హీరోయిన్ గా నటిస్తుండగా హుస్సేన్ షా కిరణ్ దర్శకుడు. ఈ సినిమాను లైట్ బాక్స్ మీడియా మరియు పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నాయి. ఇప్పటి వరకు యాక్టర్స్ గా మల్టీ షేడ్స్ చూపించిన వరలక్ష్మి శరత్ కుమార్ నెక్స్ట్ దర్శకురాలుగా అవతారమెత్తబోతోంది. తొలిసారిగా మెగాఫోన్ పట్టి సరస్వతి అనే మూవీ చేయబోతోంది. ఆమె లీడ్ రోల్ పోషిస్తున్న ఈ మూవీ త్వరలో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతోంది.